హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. మా టీవీ అంటే ఈ మధ్య ఉన్న అంటే అందరూ ఎక్కువగా చూసి ఆదరించే సీరియల్స్‌కి ఏదైనా కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటాయి కదా! అది ఖచ్చితంగా మా టీవీ అని చెప్పుకోవాలి. సో, మా టీవీలో వస్తున్న ప్రతి సీరియల్ కూడా టాప్ రేటెడ్. అయితే మళ్ళీ వాటిలో కూడా టాప్ రేటెడ్ సీరియల్ అంటే మాత్రం అందరికీ తెలిసిన సీరియల్ 'గుప్పుడంత మనసు'. అయితే బేసిక్‌గా ఈ సీరియల్‌లో ఉన్న విలన్స్ అని చెప్పుకుంటాం గానీ బట్ వీళ్ళు ఎంత గొప్ప మంచివాళ్ళనేది మాట్లాడిన తర్వాత తెలుస్తది. 'గుప్పుడంత మనసులో' వీళ్ళ మనసు ఎంత మంచిదనేది. బట్ కాకపోతే ఏంటంటే బేసిక్‌గా మీ ఇద్దరిని ఇలా కలవడం ఆనందంగా ఉండాలి. కానీ నాకు బాధగా ఉంది. ఎందుకంటే సీరియల్ అయిపోతున్నప్పుడు కలుస్తున్నాం కాబట్టి. అంటే ఒక లాంగ్ రిలేటెడ్‌గా బేసిక్‌గా ఎలా ఉంటదంటే సీరియల్స్‌లో చేసేవాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోతూ ఉంటారు మనకి. గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ అలా అందరికి హౌస్ హోల్డ్ అందరికి కామన్ నేమ్స్ అయిపోయింది మీరు ఇన్నాళ్ళ పాటు. సో, మరి ఫైనల్‌గా ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేద్దాం. ఒక ఎండింగ్‌కొచ్చింది సీరియల్. ఈ జర్నీ అంతా కూడా ఒక ఖచ్చితంగా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అయి ఉంటది. సో, అయిపోతున్న ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎప్పుడు ఆల్వేస్ మమ్మీ ఫస్ట్. ఆల్వేస్ మమ్మీ ఫస్ట్. మమ్మీ ఫుట్ స్టెప్స్‌లోనే ఫాలో అవుతుంటారు అంతే మీరు. కదా మరి. యెస్. ఇట్ వాజ్ రియల్లీ వెరీ ఫెంటాస్టిక్ జర్నీ అండి. ఎన్నో నేర్చుకున్నాము, ఎంతో మందిని కలిసాము. అండ్ యా నెగిటివ్ అని అంటారు కానీ నన్నైతే ఎవరు తిట్టుకోలేదు. తిట్టుకోలేదు ఎక్కడ. నన్ను తిట్టుకున్నారు. అంటే ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఫస్ట్ నెగెటివ్ అంటారు కానీ మిమ్మల్ని తిట్టుకోలేరు. Yes. మమ్మీ అంటారు కానీ ఎవరు నమ్మలేరు. 100%. 2 ఉంటాయి. Yeah. తిట్టుకోలేదు. అండ్ ఆల్ ద కో ఆర్టిస్ట్ వేర్ రియల్లీ ఫెంటాస్టిక్ అండి. నేను మ్యాక్సిమం వర్క్ చేసింది సురేష్ గారితో, ఎందుకంటే మా ఇద్దరు మావే కాంబినేషన్స్ ఎక్కువ. మావే Mm. అంటే ద హోల్ సీరియల్ అంతా అట్రస్ట్ ఫ్లాప్ ప్లాన్స్ మీ ఇద్దరమే వేసేది. Yes, yes, yes. ప్లాన్స్ Serious sir. మీరేసేది ఏముంది పాపం వాళ్ళు రాస్తారు మీరు Yeah, చేస్తారు. That's it. యా అయితే సురేష్ బాబు గారు బేసిక్ గా ఏంటంటే మీరు చూడడానికి హీరో లాగా ఉన్నారు. బట్ ఆ విలన్ అనే క్యారెక్టర్ తర్వాత మమ్మీతో కలిసి విలన్ ఇలాంటి పనులు చేయాలి అని అన్నప్పుడు అప్రోచ్ అయినప్పుడు క్యారెక్టర్ ఏమనిపించింది? మీరు ఓన్లీ క్యారెక్టర్ చేశారా లేకపోతే వాట్ మోటివేటెడ్ టు అండ్ ఆప్ట్ ఫర్ ద క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? హీరో నా విలన్ కాదు కానీ మంచి ఆర్టిస్ట్ అవుదాం వచ్చాను ఇండస్ట్రీకి. Mm. దీనికి ముందు హీరోనే చేశాను శ్రీమంతుడు ఈటీవీలో. Yes, yes. దాని ముందు చేసి నేను సెకండ్ హీరోగా Mm. పాజిటివ్ క్యారెక్టర్స్ చేశాను. Mm. సూర్యవంశం కానీ. నేను ఒకటి చెప్పాలి ప్రేక్షకులకి, ఎన్టీవీ ప్రేక్షకులకి, అందరికి వ్యూవర్స్కి. నేను ఫస్ట్ పరిచయం అయింది, నన్ను ఇంట్రడ్యూస్ చేసింది మా టీవీ శ్రీనివాస కళ్యాణం అనే సీరియల్లో. Mm. మా గురువు గారు రసూల్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. Yes. సెకండ్ హీరోగా Mm. రవికృష్ణ మెయిన్ లీడ్, బిగ్ బాస్ రవికృష్ణ సెకండ్ లీడ్గా నన్ను Yes. ఇంట్రొడ్యూస్ చేశాడు. నేను ఫస్ట్ పరిచయం అయింది మాలో, ఎక్కువ ఎస్టాబ్లిష్ అయింది విలన్గా ఇందులో Mm. గుప్పెడంత మనసులో. నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ముందు ఛానల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. Mm. నన్ను ఇంట్రొడ్యూస్ చేసిన మా గురువు గారు రసూల్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. Okay. అంటే ఇది ఇప్పుడు వరకు ఇంతకు ముందు మీరు చేసిన పాజిటివ్ క్యారెక్టర్స్ కదా, అంటే కాంట్రాస్ట్ ఉంటుందని ఒప్పుకున్నారా లేదంటే? నాకు వైవిధ్యమైన పాత్రలు కూడా ఇష్టం. Mm. ఎప్పుడు ఒకే మోసలో వెళ్ళిపోకూడదు. ఆర్టిస్ట్ అనేవాడు అన్నీ చేయాలి. Mm. లైక్ కామెడీ చేయాలి, నెగిటివ్ చేయాలి, Mm. పాజిటివ్ చేయాలి, Mm. అవసరమైతే పిచ్చోడి క్యారెక్టర్ అనే చేయాలి. Mm. సీనియర్స్ నుంచి Yes, yes. అవును. అన్నీ చేయాలి. ఒకదానికి స్టిక్ అయిపోకూడదు అనేది నాకు బ్లైండ్ గా నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే. కాకపోతే అల్టిమేట్ గా హీరో అవ్వాలనేది గోల్ కాబట్టి నా జర్నీలో సెకండ్ లీడ్ చేసుకుంటూ మెయిన్ లీడ్ ఈ టీవీలో సంకల్పం, తర్వాత Yes, yes. శ్రీమంతుడిలో Yes. హీరోగా మెయిన్ లీడ్ వరకు నా జర్నీ అంతవరకు అనుకున్నాను. Mm. బట్ తర్వాత ఎక్కడో వెళ్తే ఇంకా ఏదో చేయాలి అన్నప్పుడు కొంచెం బ్రేక్ తీసుకున్నాను, మధ్యలో గ్యాప్ తీసుకున్నాను. Yes. దాని తర్వాత 9 months గ్యాప్ తర్వాత అనిల్ సార్ ప్రొడ్యూసర్ గారు కాదు సార్, Mm. ఆయనకి నాకు జర్నీ మా టీవీలోనే, ఇదే మా టీవీలో రాజారాణి సీరియల్ చేశాను. Mm. అప్పుడు నేను హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. Yes, yes. కంప్లీట్ కామెడీ రోల్, Mm. కంప్లీట్ కామెడీ రోల్. Yes. సో ఆయన ఫోన్ చేసి, సూర్య ఒకసారి నువ్వు ఆడిషన్కి రా. Mm. ఆడిషన్ ఏ క్యారెక్టర్ అన్నా, ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ ఆడిషన్ విలన్ రా అని చెప్పారు. విలన్ రా అని చెప్పారు. ఆడిషన్ అయితే కంపల్సరీ అండి. Yes, yes. ఎందుకంటే గెటప్ అవుట్పుట్ Yes. మొత్తం దానికి camera సెట్ capture అవుతామని చేస్తేనే అవును. ఒక ఐడియా వస్తుంది. మనం చేస్తామనేది అవును. ప్రేక్షకులకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అవును. బట్ ఆ క్యారెక్టర్ మనం పనికి వస్తాం అనేది అవుట్పుట్ కంప్లీట్ మనం గెటప్ వేస్తే గానీ వాళ్ళకి ఒక ఐడియా రాదు. Yes, yes. సో రమ్మంటే నెగిటివ్ అన్నారు. Mm. విలన్ అంటే నేను విలనా, నన్ను విలన్ అంటే ఎలా నమ్ముతారు? ఫేస్ చూస్తే ఇప్పుడు నేను పాజిటివ్ చేశాను కదా, Yes, నెగిటివ్ yes. అంటే ఎలా నమ్ముతాను? Mm. లేదు నువ్వు రా, నువ్వు ముందు ఒకసారి ఆడిషన్ కదా, Mm. దాన్ని బట్టి మాట్లాడమంటే సరే ఆడిషన్ చేశారు. షూట్ జరుగుతూ ఉంది అప్పుడు. Yes. షూట్లోనే మధ్యలో వెళ్ళాను, నేను ఆడిషన్ చేశాను. నెక్స్ట్ డేనే ఈవినింగ్కి సెలెక్ట్ అయ్యావు Mm. విలన్ క్యారెక్టర్, ఎల్లుండి నుంచి షూట్ అన్నారు. Mm. ఓకే అనుకున్నాను. బట్ నేను ఫస్ట్ సీన్ చేసే వరకు తెలియదు Mm. నేనంత దుర్మార్గమైన విలన్. విలన్ అంటే జనరల్ ఏమనుకుంటా, సీన్ అవును. అంటే నార్మల్ గా ఏదో చిన్న చితక 2 డైలాగులు వేసేసి వెళ్ళిపోతాడు అనుకున్నా. అవునవును. బట్ నేను ఇది కమిట్ అయిన తర్వాత తెలిసింది ఇంత దుర్మార్గమైన విలను. నాకు తెలిసి సీరియల్ ఇండస్ట్రీలో మాక్సిమం నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే మొత్తం లేడీసే ఉంటారు. అవును. నా ఏజ్ గ్రూప్ వాళ్ళు తక్కువ ఉన్నారు.
లైక్ వీరేన్ ఒకడు, కొంతమంది తక్కువ మంది ఉన్నారు. అవునవును. సో అందులోనే భయంకరమైన దుర్మార్గమైన నెగిటివ్ క్యారెక్టర్ మీద నేను కమిట్ అయిన తర్వాత తెలిసింది. ఓకే. బట్ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత, అవుట్పుట్ చూసిన తర్వాత, ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అప్పుడు నేను కొంచెం ఓకే పర్లేదు చేయగలను అని. ఆబ్వియస్లీ 100% నేనైతే అనిల్ సార్ చాలా చెప్పుకోవాలి. ఎస్. అంటే సంగీత గారు యాక్చువల్గా మీరు ఇన్ని సీరియల్స్ చేశారు, సీరియల్ ఇండస్ట్రీలో అంటే మీ పేరు తెలియని వాళ్ళు, మీ ఫేస్ పరిచయం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. బట్ తెలుగు ఆడియన్స్ ఏంటంటే ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా, సీరియల్స్కి ఎక్కువ కనెక్ట్ అయిపోయిన వాళ్ళు ఏంటంటే దాంట్లో మెయిన్ లీడ్స్ కింద చేసిన వాళ్ళేమో వీళ్ళు మంచోళ్ళు అనుకుంటుంటారు. విలన్ టచ్ అనేసరికి బయట కూడా అది ఉంది చూసావా వాడిని ఇలా చేసింది ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఎక్కువ వాళ్ళు కూడా. అలా అన్నారు కదా మీరు. ఒకటి నేను చెప్పనా అండి, బికాజ్ నాకు నెగిటివ్ ఎందుకు ఇష్టము అని అంటే, ఫస్ట్ ఆడియన్స్ లోకి వెళ్ళేది నెగిటివే. పాజిటివ్. నేను 2 ప్రాజెక్ట్స్ చేసా, పేర్లు వద్దులేండి, పాజిటివ్ చేసా. అసలు ఎంత బోర్ కొట్టిందంటే అండి, ఐ షుడెంట్ సే దట్, బట్ there was nothing to do, just పర్ఫార్మెన్స్ స్కోప్ ఏడవడం ఇంకా అసలు బోర్ కొట్టేసింది అనమాట. ఇంకా ఆ రోజు ప్రామిస్ చేసుకున్నా, ఐ డూ నెగటివ్ మాక్సిమం అదే చేస్తాను, బికాస్ దట్ గోస్ ఇన్ టు ద ఆడియన్స్ ఫస్ట్. లెట్ ఇట్ బి కిట్టు. వీళ్ళకంటే ఇప్పుడు వాళ్ళు క్రియేట్ చేస్తే నాన్ సెన్స్, వీళ్ళకి ఏదన్నా ఉంటుంది. లేకపోతే ఊరికే మంచిగా పొద్దున్న లేసి గుడికి వెళ్ళి 2 మాట్లాడుకుంటే నోబడీ విల్ సీ అండి. మేము ఏదన్నా నాన్ సెన్స్ చేస్తేనే వాళ్ళవి సాల్వ్ చేస్తుంటే దట్స్ హౌ ద స్టోరీ మూవ్స్ ఆన్. అప్పుడు ఫిక్స్ అయ్యారనమాట, ఇంక నుంచి ఆడవకూడదు, ఏడిపించాలని చెప్పి. ఏడిపించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏడిపించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏడిచేవాళ్ళు చాలా మంది, ఏడిపించేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ దాంట్లో ఏంటంటే మీకు కూడా మధ్య అర్థమైంది ఫస్ట్ సీరియల్ లోనే ఏడిపించడం బాగుందని చెప్పి, ఏడవడం కన్నా కూడా గ్లిజరిన్ బాటిల్ మనకు ఎదరోళ్ళకి అవుతుంటాయి. నేను కూడా 2-3 సార్లు ఏడ్చాను, నా వైఫ్ దగ్గర, మమ్మీ దగ్గర నేను కూడా ఏడ్చాను. బట్ కాకపోతే అంత ఉండదు కదా, మిగతా వాళ్ళు అంత ఉండదు. అయితే ఇప్పుడు ఇక్కడ అంటే కెమెరా యాక్షన్ అనగానే ఇప్పుడు విలన్ అని ఇవన్నీ ఉంటాయి. బట్ ఒకసారి కెమెరా ఆఫ్ అనగానే అంటే ఎలా ఉంటది మీ సెట్స్ లో? అంటే నాకు తెలిసి మోస్ట్ అంటే అందరూ చిల్లయ్యే సెట్స్ చాలా తక్కువ సెట్స్ ఉంటాయి. వాటిలో ఈ సెట్ ఒకటి నేను విన్నాను యాక్చువల్గా. సో ఎలా ఉండేది సెట్స్ లో మిగతా వాళ్ళతోటి? సాయి కిరణ్ గారు కానీ, వీళ్ళు వసుధార, రిషి, వీళ్ళందరూ ఎంతమంది తోటి? నేను, వసుధార, ఎవ్రీథింగ్ అండర్ ద స్కై వి గాసిప్ అండి. మాక్సిమం గాసిపింగ్ పీపుల్ అంటే వీళ్ళేనా? అంటే వేటి గురించి? జస్ట్ జనరల్ అన్నమాట. We just gossip. దాని తర్వాత స్విగ్గీ. దీస్ ఆర్ ద మెయిన్ 2 things. అయ్యో మెయిన్ అన్నమాట. అంటే మేము 2-3 hours ఓన్లీ బ్రౌజ్ చేస్తుంటాం, ఏం చెప్పాలి, ఏం తినాలి, ఏం చెప్పాలని. ఎండ్ ఆఫ్ ద థింగ్ చెప్పం మాక్సిమం. అమ్మో వద్దు, లావైపోతాం, వద్దులే అని చెప్పేసి అన్నమాట. ఇవే మాకు మెయిన్ డిస్కషన్ ఉంటుంది. Sai Kiran garu, he's such a senior person. I'm so honored to work with him andi. Balaji garu kuda, and inkoka Balaji garu kuda. Then Suresh garu toti nenu already, this is the second project we've done, and Srimanthud same. I am mother. Srimanthud already chesamu. Hit pair anamata oka rakanga. Ante అందులో mother and son అంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ లేదు. yes అందులో. ఓకే. మరి ఇక్కడైతే ఇప్పుడు మీరు ఏకంగా కాల్చడాలు ఇక్కడ దాకా పోయింది యాక్చువల్లీ సీరియల్. అదే జనరల్ గా సీరియల్స్ లో అంత రేంజ్ ఉండదు కదా. వరకు ట్రై చేసాము అందరినీ చంపడానికి, వరకు ట్రై చేసాం, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. అయ్యో మీరు ఇంకా క్లైమాక్స్ చూడాలి. క్లైమాక్స్ చూడాలి కదా, ఇంకా చూడండి మామూలుగా ఉండదు, ఒక రేంజ్ లో ఉంటుంది. బేసిక్ గా స్క్రీన్ లో మీరు ఇంత ముందు అన్నట్టు యాక్షన్ అనగానే జీవించేస్తారు. బట్ దానికన్నా ముందు మీ ఇద్దరి మధ్య ఒక కెమిస్ట్రీ, ఎవరి మధ్యనా, హీరో విలన్ మధ్య కెమిస్ట్రీ ఉండాలి, ఎవరి మధ్యన ఒక కెమిస్ట్రీ, ఒక బాండ్ అనేది ఉంటేనే కదా మనకి అక్కడ అంత రిఫ్లెక్ట్ అవ్వదు కదా. సో మరి ఆఫ్ ద స్క్రీన్ ఎలా ఉంటది మీకు? అంటే మీరు ముందు డిస్కస్ చేసుకోవడం కానీ ఏమి ఉండదా? నేను సెట్ లోకి వచ్చే వరకు కూడా వాట్ ఇస్తాను తెలుసు, బట్ మా ఇద్దరి మధ్య కాల్ చేసుకుని విడిగా మాట్లాడే ఆ ర్యాప్ అసలు ఎవరికి లేదు. మరి ఆర్టిస్ట్ అంటే అదే కదండి. శత్రుత్వం ఉన్నాడంటే అంతకుముందు శత్రుత్వం ఉంటేనే వాడితో నేననేది అది కాదు. యాక్చువల్గా ఏంటంటే కెమిస్ట్రీ డెవలప్ అవ్వాలంటే కనుక ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తెలిసి ఉంటే మనం ఇలా అంటే ఇలా రియాక్ట్ అవుతుందని తెలుసుకుంటే పెర్ఫార్మ్ చేయడానికి ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనేది అది చెప్పుకుంటాం. అది ఇప్పుడు మేడం చేసేటప్పుడైనా నాకు చెప్తారు, సురేష్ ఇలా చేద్దాం నాకు ఏదైనా ఐడియా వచ్చినా మేము షేర్ చేయాలి. డెఫినెట్ అది అందరు కోఆర్టిస్టులు ఎవరి మధ్యనే ఉంటుందండి, అది ఉంటుంది. ఏదైనా ఐడియా వచ్చినా కూడా నేను చెప్తుంటాను, వాళ్ళకి ఏదైనా వచ్చినా
నీ ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటే బాగుంటది, వాళ్ళు బాగా ఫన్ ఫీల్ అవుతారు, ఓకే. ఇలా ఒకరికి చెప్పుకుంటాం. అన్నిటి మించి అసలు ఆ ఛాన్స్ డైరెక్టర్ గారు మాకు ఇవ్వరు. మొత్తం ఆయన మొత్తం ఆయనే చెప్తారు. మొత్తం ఆయనే ఇంకా ఈజీ చెప్తారు. ప్రాసెస్ అది. ఇంకేదైనా మేము చేసినా కూడా ఆయన బాగా ఎంకరేజ్ చేస్తారు. Okay, ఆయన okay. కానీ, శ్రీను గారు కానీ, Yes, శేఖర్ yes. గారు కానీ. Yeah. కుమార్ గారు, శ్రీను గారు మేక్స్ ద వర్క్ వెరీ ఈజీ అండి. Yes, yes. అసలు మేము ఇంత చేసామా అని అనిపిస్తుంది అనమాట మాకే. నవ్వుతూ అంత చేస్తాం. ఈజీగా అనమాట. అసలు అది ఒక 40 పేజీల సీన్ ఉండడం, 50 పేజీల సీన్ ఉండడం, అసలు అలా వెళ్ళిపోతుంది. అదే. జస్ట్ అంటే ఆర్టిస్ట్ కి వాళ్ళు ఇచ్చే కంఫర్టే స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, అదే యాక్టింగ్ కనిపిస్తుంది, అదే సీరియల్ సక్సెస్. మాకు ఏం చెప్పరు కదా, చెప్పరు. మాకేం చెప్పరు. ఆయన చదువుకుంటూ వెళ్తారు అంటే లైక్ మాది ఎలా ఉంటదని ఆయనకి తెలుసు. ఓకే, ఓకే. సో ఇట్ ఈస్ లైక్ మేము ఏది చేస్తున్నామో వి జస్ట్ డిడ్ ఇట్, అంతే కదండి. అంటే నాకు తెలిసి మాక్సిమం వాళ్ళ రైటింగ్ లోనే దే విల్ పర్ఫార్మ్ లైక్ దిస్ అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, Yeah, క్లారిటీ yeah. ఉంటుంది. Yeah, yeah. అయితే మరి ఇప్పుడు మీకు బయట నుంచి వచ్చే వాళ్ళవి అన్ని పక్కన పెట్టేస్తే, అంటే చుట్టాల దగ్గర నుంచి కానీ లేదంటే ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్సిబుల్ వీటి గురించి ఏమైనా ఉంటాయా, లేదంటే కనుక జస్ట్ ఓన్లీ నార్మల్ క్యాజువల్ గా ఉంటుందా? ఉన్నదండి, ఉంటది, రెస్పాన్స్ ఉంటది. మ్మ్. కానీ చాలా మటుకు అంటే ఇంకా మా వాళ్ళు అంటే ఎందుకు ఇలా చేస్తావు, ఎందుకు ఇట్లా ప్యాడ్గా చేస్తావు, మంచిగా ఉండొచ్చు కదా, మంచిగా ఉండొచ్చు కదా, దే డూ పోక్ మీ, దట్ డజంట్ మ్యాటర్. సీ దట్స్ ద క్యారెక్టర్ ఐ ప్లే. ఐ ఫీల్ హ్యాపీ. ఓకే, Yes, yes. నేను వాళ్ళకి అంత ఇంపాక్ట్ వెళ్ళింది, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చేస్తున్నారు కాబట్టి మ్మ్. ఐఎమ్ డూయింగ్ వెల్ అని చెప్పి ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. అయితే సీరియల్స్ లో మీరు అన్నట్టు చాలా తక్కువ క్యారెక్టర్లు ఉన్నారు ఏడిపించేవాళ్ళు, బట్ ఇన్ని సీరియల్స్ లో ఏడిపించిన మీరు సిల్వర్ స్క్రీన్ కి ఎప్పుడు ట్రై చేయలేదా? లేదండి, నిజంగా ఎప్పుడు అనుకోలేదు. లెట్స్ సీ. Let's see. దానికి అంటే ఏదైనా వస్తే గనక ఇంకా టైం రావాలి. యా. అయితే మీరు సీరియల్లో ఎంటర్ అవ్వడం లేట్ గా ఎంటర్ అయ్యారు, బట్ కాకపోతే ఏంటంటే ఎండింగ్ వరకు ఉన్నారు కదా. సో మరి ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ జర్నీ, నాడు చేసిన జర్నీ ఇప్పుడు ఎండ్ అవుతుంది అని అనగానే ఏంటి పరిస్థితి, అంటే ఎలా ఎలా అనిపిస్తుంది అది? లేదు, నిజంగా ఎమోషన్ అయ్యాను. నాకు 3 days ముందు తెలిసింది ఇలా అవుతుంది అని. సో 3 days నుంచి కొంచెం ఎమోషన్ ఫీల్. యా, హీ ఫెల్ట్ రియల్లీ వెరీ బ్యాడ్. అందరం వీ ఫెల్ట్ బ్యాడ్. కాకపోతే ఏంటంటే ఒక 3-4 నెలల నుంచి లైక్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అనమాట. అయిపోతుంది, ఇది అవుతుంది, అది అవుతుంది, సో మెనీ థింగ్స్ కమ్ అప్ కదా. ఫస్ట్ లో ఒక 2-3 నెలలు పుకార్లు దాని తర్వాత నిజమేమో దీస్ థింగ్స్ గోసాం కాబట్టి మేము కొంచెం మెంటల్ గా ఓకే మేబీ ఇది అయిపోతుందేమో అది ఇది. ఇంకా లాస్ట్ 2 schedules లైక్ యునో ఎవ్రీథింగ్ రివీల్ అయిపోతున్నాయి. ఇంకా మాకు కూడా అర్థం అయిపోద్ది. పాపం హీ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ ఈవెన్ వి ఆల్ ఫీల్. But he's very emotionally connected with his character of Shailendra. Yes. అయితే మీరు వసుధారతో కనెక్ట్ అయిపోయారు, మరి మీరు ఎక్కువగా ఎవరితో కనెక్ట్ అయ్యారు? నేను అందరితో. యాక్చువల్గా నాకు లక్ ఏంటంటే ఈ సీరియల్లో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఎక్కువ మమ్మీతో, మా ఇద్దరు కాంబినేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఈక్వల్ గా ఒక 1-2% అటు అందరు ఆర్టిస్టులతో ఉంది. శైలేంద్రకి మమ్మీతో ఉంది, రిషితో ఉంది కాంబినేషన్స్, వసుధారతో ఉంది, బాబాయ్తో ఉంది, ఈవెన్ ఇప్పుడు కొత్తగా వచ్చిన సరోజా క్యారెక్టర్ తో కూడా ఉంది. ప్రతి క్యారెక్టర్ తో నేను ఇన్వాల్వ్ అయ్యాను. నా సీన్స్ ఉన్నాయి, కాంబినేషన్స్. పిన్నితో ఉంది, పిన్నితో డైరెక్ట్ చంపేశాను నేను. అక్కడ వర్కౌట్ అయింది, కుదరలేదు, ఇంకా పోరాడుతూనే ఉన్నాం. సో అందరితో నాకు ఎక్కువ స్క్రీన్ ఇంటిగ్రేషన్ చెప్పేస్తారా వదిలేస్తారా? అది చెప్పకపోయినా ధర్మంగా గెలిచింది. ఆబ్వియస్ గా అదే కదా, హిట్ ఫార్ములా అదే కదా. అయితే యాక్చువల్గా అంటే బేసిక్గా ఈ సీరియల్ అంటే ప్రతి ముగింపు కూడా ఒక కొత్త బిగినింగ్ కోసమే. మొత్తానికి అంతే, మెగా హిట్ సీరియల్ అనేది ఎండ్ అయిపోతున్నా కూడా మళ్ళీ ఒక కొత్త సీరియల్తో మమ్మల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. మీ ఇద్దరికి కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. రియల్ లైఫ్ లో కూడా మీ ఇద్దరిని చూస్తుంటే ఒక మదర్ అండ్ సన్ లైన్ చేయాలనుకుంటా. అంటే ఇప్పుడు గెటప్స్ లో ఉన్నారు కాబట్టి నేను దాని గురించి చెప్తున్నాను. యాక్చువల్గా అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి చెప్తున్నాను, నాట్ అబౌట్ ద ఏజ్ వీటి గురించి కాదు. మళ్ళీ ఎందుకంటే రేపొద్దున మీరు బ్రదర్ అండ్ సిస్టర్ అంటున్నారు, మీరు అన్నయ్య కింద వేసి ఇప్పుడు చెల్లి కింద వేసినా నమ్ముతాం మేము. అదే మీరు ఇంత ముందు చెప్పుకున్నట్టుగా ఒక కొత్త బిగినింగ్ ప్రతిదానికి ఇది అవుతుంది కాబట్టి, సో మళ్ళీ ఒక కొత్త సీరియల్తో, ఒక మెగా హిట్ సీరియల్తో మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.